హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కలకండ చాక్లెట్ అయితే తయారు చేసుకోబోతున్నాం. చాలా సింపుల్గా, అది కూడా పాలు ఇరిగిపోయినాయి. అప్పుడు ఏం చేయాలో తెలియనప్పుడు ఇలాగ వెరైటీగా తయారు చేయొచ్చు అనమాట. ఎలానో ప్రాసెస్ అంతా చూసేద్దాం. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న లైక్ ఇచ్చేసి ప్రాసెస్ అంతా చూడండి. ఎప్పుడైనా ఇలాగ పాలు ఇరిగిపోతే తయారు చేసుకోవచ్చు ఈజీగా. ఒక పావు కప్ అయితే మనం పాలల్లో ఇక్కడ మనం పాల పొడి అయితే వేస్తున్నాం. ఇలా వేసేసుకొని బాగా కలిసేటట్టు దాంట్లో కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఇరిగిపోయిన పాలు అనేది పొయ్యి మీద పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. దాని తర్వాత పాలల్లో పాలపొడి వేసుకున్న పాలు అనేది దీంట్లో పోసేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. అసలు ఎందుకు పాలపొడి వేసాము అంటే, ఇక్కడ మనం చాక్లెట్ తో తయారు చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం స్మూత్నెస్ వస్తుంది. అప్పుడు కలకండ లాగా మంచిగా వస్తుంది అనమాట. ఈ కలకండకి తయారు చేసుకోవటానికి చూసారు కదా, ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత 1 స్పూన్ దీంట్లోకి చాక్లెట్ అయితే వేసుకోవాలి. దాని తర్వాత 3 స్పూన్లు పంచదార కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. చూసారా, ఇక్కడ పంచదార చాక్లెట్ దేంట్లో బాగా మెల్ట్ అయిపోయి చూసారు కదా, కరిగిపోయి ఇలా వచ్చిన తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకొని దీన్ని కూడా బాగా కలిపేసుకోవాలి. అది కూడా మనకి పాన్ కి అంటుకోకూడదు అనమాట. అలా అంటుకోకుండా దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలాగా ఒక 10 నిమిషాలు లేదా ఒక పావు గంట పాటు అయితే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఆరనివ్వాలి. ఆరిపోయిన తర్వాత ఇలా చాక్లెట్ మోడ్ లోకి అయితే ఇలా డైరెక్ట్ గా తీసేసుకోవాలన్నమాట. ఈ చాక్లెట్ మోడ్ లో కూడా ఇలా 1 by 1 వేసేసుకుంటూ ఒక్కొక్కటి అలాగా మనకి ఒక షేప్ అనేది వస్తుంది. కరెక్ట్ గా చాక్లెట్ లాగే వస్తుంది అనమాట. చూసారు కదా, ఇలా చాలా సింపుల్ గా పాలు ఇరిగిపోయినప్పుడు ఇలాగా తయారు చేయొచ్చు అనమాట. చాలా చాలా బాగుంటది. అలానే మనం పంచదార అయితే ఇక్కడ 3 స్పూన్లు అయితే వేసాము. మీకు స్వీట్ ఎక్కువగా కావాలి అంటే 4 లేదా 5 స్పూన్లు అయితే వేసుకోండి. మేమైతే 3 స్పూన్లకి అయితే మాకు కరెక్ట్ గా సరిపోయింది అనమాట. అది కూడా మనకి కరెక్ట్ గా చాక్లెట్ లాగే ఉండాలి అంటే 3 స్పూన్లు సరిపోతుంది. లేదు కొంచెం స్వీట్ ఎక్కువగా ఉండాలి, ఇది స్వీట్ లాగా కూడా ఉండాలంటే 4-5 స్పూన్లు కరెక్ట్ గా వేసుకుంటే సరిపోతుంది అనమాట. అయితే ఈ పాలు మేము ఐస్ క్రీమ్ తయారు చేద్దాం అనేసి ఇలాగా పొయ్యి మీద పెట్టగానే ఈ పాలు అనేది ఇరిగాయి అనమాట. ఇరగగానే వెంటనే మేము ఇలాగైతే తయారు చేయటం అయితే జరిగింది. చూసారు కదా, ఇలాగా మూడులోకి అయితే పూర్తయిపోయింది అనమాట. ఇలా వేసేసుకున్న 4 అయితే తయారైపోయాయి. ఇది ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఒక 4 అవర్స్ లేదా 3 అవర్స్ అయితే ఉంచుకోవాలన్నమాట. అలా ఉంచుకున్నామంటే కరెక్ట్ గా మనకి ఇవి సెట్ అయిపోతాయి, అంటే గట్టిపడిపోతాయి అన్నమాట. చూసారు కదా, మనకి ఇలాగా కలకండ చాక్లెట్ ఐస్ క్రీమ్ అయితే పాలు ఇరిగిపోయినప్పుడు ఏం చేయాలో తెలియనప్పుడు ఇలా ఈజీగా ఈ రెసిపీ అయితే తయారు చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. పిల్లలే కాదు, పెద్దవాళ్ళకి కూడా చాలా చాలా బాగా నచ్చుతుంది అనమాట. మీకు ఎలా అనిపించింది ఈ రెసిపీ అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. అలానే మన ఛానల్లో కొన్ని షార్ట్ వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ అవుతూ ఉన్నాయి. అవి కూడా చూస్తూ ఉండండి. చాలా సింపుల్ గా ఉంటాయి, చాలా వెరైటీగా ఉంటాయి. అలానే ఛానల్ ని ఇలానే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉంటే కొత్త కొత్త వెరైటీస్ అయితే ఇంకా వస్తూ ఉంటాయి.